అందరికీ జై భీమ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ మధ్య బాగా ఫేక్ ప్రచారం, అంటే వాళ్ళు బ్రతికేది, వాళ్ళు పుట్టింది, వాళ్ళు చచ్చేది కూడా ఫేక్ ప్రచారంతోనే చనిపోతారండి. ఆ ఫేక్ ప్రచారం బాగా వైరల్, విపరీతం చేశారు ఈ మధ్య. ఎందుకు ఈ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారంటే 2024 ఎలక్షన్లో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మంచివాళ్ల సహకారంతో వైసీపీ పార్టీని సమాధి చేయడం జరిగింది. అందరూ అనుకుంటున్నారు ఓడించారేమో అని. ఓడించటం కాదండి, వైసీపీని సమాధి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ సమాధిలో నుంచి ఇప్పుడు ప్రేతాత్మగా మారిన వైసీపీ యాజ్ యూజువల్ మళ్ళీ ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టింది. గతంలో అరుంధతి అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో ఇలాగే ఒక అఘోర ప్రజలందరినీ మానభంగాలు చేస్తూ, వాళ్ళని హింసిస్తూ, హత్యలు చేస్తూ, ఇప్పుడు వైసీపీ ఏదైతే పనులు చేసిందో అయ్యే పనులు ఆ సినిమాలో విలన్ చేస్తూ ఉంటే ఆ సినిమాలో కూడా అలా బ్రతుకుండగానే సమాధి చేసేస్తారు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకన్నా ఘోరంగా ఒక 1000 మంది దుష్ట అఘోరాలు చేసే పనులు చేస్తున్న వైసీపీని ప్రజల సహకారంతో ఆయన కూడా సమాధి చేయడం జరిగిందండి. అయితే ఆ సినిమాలో ప్రేతాత్మగా మారిన ఆ అఘోర బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సేమ్ ఇప్పుడు వైసీపీ కూడా ఆ సమాధిలోంచి బయటికి రావడానికి మళ్ళీ ఈ దుష్ట ప్రచారాలను మొదలుపెట్టింది. ఎక్కడ చూసినా హత్యలు జరిగిపోతున్నాయట, అత్యాచారాలు జరిగిపోతున్నాయట, దారుణాలు జరిగిపోతున్నాయట. ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమాధి చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారండి. అప్పటి వరకు ఎవరైనా మాట్లాడుకోవాలన్నా సరే మామూలు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవడానికి భయపడే పరిస్థితి. కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడుకునేవారు. ఈ ప్రభుత్వం అంత దారుణంగా ఇక్కడ ప్రజలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో మహానుభావుడు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారండి. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కొత్త భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. ఒక పక్కన పోలవరం నిర్మాణం ఊపందుకుంది, మరో పక్కన రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఇంకొక పక్కన స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేయట్లేదు, దానికి మేము మైన్స్ కూడా కేటాయిస్తామని కేంద్ర మంత్రులే వారు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ రాష్ట్రం ఇప్పుడు బాగుపడే పరిస్థితి, అభివృద్ధిలోకి వెళ్ళే పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఎలాగైనా దీన్ని అభివృద్ధిని నాశనం చేయాలని ఆ సమాధిలో ఉన్న వైసీపీ భూతం మళ్ళీ తప్పుడు ప్రచారాలు. మీకు గుర్తుందో లేదో, కోడికత్తి అని ఒక డ్రామా ఎవరో కుర్రోడు జగన్మోహన్ రెడ్డిని గీసాడట. ఆ కుర్రోడు వెళ్ళి ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడి రెస్టారెంట్లో పనిచేస్తున్నాడట. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి బోల్తా కొట్టిన దొంగలు వెళ్ళు. అలాగే సొంత బాబాయిని గొడ్డలతో వాళ్లే నరికేసుకుని, లేదు చంద్రబాబు నాయుడు గారే కత్తించుకుని నరికేశారని ప్రచారం చేసిన దొంగ బడవలు వెళ్ళు. అందుకే కదండి ఈ రోజున రాష్ట్రంలో వెళ్ళని 11కి పరిమితం చేసి మూలన కూర్చోబెట్టినా ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు. ఇక్కడ హత్యలు జరిగిపోతున్నాయట. ఎలా అంటే యాక్సిడెంట్లో ఒక ఆయన చనిపోతాడు, దానికి కారణం టీడీపీ చేసిన హత్య అని ప్రచారం చేస్తున్నారు. ఎలాగరా టీడీపీ చేసిన హత్య అంటే ఆయన బండి వేసుకుని వెళ్తూ అక్కడ పడిపోయాడు, డివైడర్ని తల కొట్టుకుని చచ్చిపోయాడు. ఆ డివైడర్ కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఈ హత్య తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది అంటున్నారు. మరొకరు ఆ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటే అది కూడా తెలుగుదేశం హత్య అన్నారు. ఎలాగరా బాబు అంటే ఆ ఉరేసుకోనాక కొన్న తాడు తెలుగుదేశం కార్యకర్త షాపులో కొన్నాడట. కాబట్టి ఈ ఉరేసుకోవడంలో ఈ చావుకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే కారణం అంటున్నారు. ఆటో యాక్సిడెంట్లో చనిపోతే ఆటో కొన్నది తెలుగుదేశం కార్యకర్త షోరూంలో కాబట్టి దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారి కారణం అన్నారు. ఇంత దరిద్రంగా, ఎంత ఘోరమైన ప్రచారం అది చూస్తుంటేనే సిగ్గు అనిపిస్తుందండి నాకైతే. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నిజంగానే భవిష్యత్తు మీద ఆశలు చిగురించేయండి. నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదట ఆయన తీసుకున్న సంచలనమైన నిర్ణయం, స్కూల్స్లో కాలేజెస్లో సర్టిఫికేట్లు ఇరుక్కుపోయిన పిల్లలకి ఫీజులు సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ చేసిన 3000 కోట్ల బకాయిలకి ఆ సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ ఒక్క చిటికలో వాళ్ళ సమస్యను పరిష్కరించాడండి ఆయన. దాంతోపాటు 25 మంది దివ్యాంగుల కోసం ఒక మార్క్ లిస్టు ఆ ప్రొఫార్మా మొత్తం మార్చి ఒక జీవో కూడా ఇష్యూ చేసి 25 మంది కోసం కూడా ప్రభుత్వం దిగొస్తుంది అవసరమైతే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణం, ప్రతి ఒక్క జీవితం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇంపార్టెంటే అని నారా లోకేష్ గారు తెలియజేశారు.
25 కాదండి, కేవలం కువైట్లో ఒకే ఒక్కడు అక్కడ బాధలు పడుతుంటే ఆ బాధలు చూసి చలించిపోయిన లోకేష్ గారు ఒక్క కుటుంబం కోసం, ఒక్క వ్యక్తి కోసం కూడా ముందుకొచ్చాడు. అంటే ఒక్క వ్యక్తి ప్రాణం, ఒక్క వ్యక్తి జీవితం కూడా ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప పరిపాలన జరుగుతూ ఉంటే హత్యలు జరిగిపోతున్నాయి, అత్యాచారాలు జరిగిపోతున్నాయి. దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కారణం అని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారండి. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ప్రతి గంటకి 3 హత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం దాదాపు 28,000 హత్యలు జరుగుతున్నాయి ఒక సంవత్సరానికి మన దేశంలో. నేరాలు జరుగుతాయి. అయితే నేరాలు జరుగుతాయి, ఎప్పుడు జరిగే నేరాలే కదా, మరి వైసీపీ హయాంలో జరిగిన నేరాలకి మీరెందుకు అంతలా గోల్ చేశారని అడగొచ్చు మీరు. వైసీపీ హయాంలో జరిగిన నేరాలు వేరు, మామూలుగా ఈ దేశంలో జరిగే నేరాలు వేరు. నేరాలు ఎప్పుడు జరుగుతాయండి? పాత కక్షల వల్ల, లేకపోతే ఒకరి మీద అంటే ఒకరు పడని ద్వేషం వల్ల, లేదా మహిళల వల్ల, భూముల వల్ల. ఇలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి? దేశంలో ఎక్కడైనా జరుగుతాయి. అందుకే కదా అలాంటి నేరాలు జరుగుతాయనే రాజ్యాంగంలో మనం పోలీస్ వ్యవస్థ, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసింది నేరాలు జరుగుతాయనే అండి. అయితే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఏంటంటే, మనం ఏదైతే రక్షణ వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పోలీస్ కానీ, లాయర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు. కంచే చేను వేసిందండి వైసీపీగా ప్రభుత్వ హయాంలో. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఫేక్ ప్రచారాలు. ఆ మార్గాన్ని భరత్ అనే ఒక రీల్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో. ఆడి జీబును ఆడే అంటుపెట్టుకుంటాడు, ఆడే తగలబెట్టుకుంటాడు. అది వైసీపీ టీడీపీ తగలబెట్టిందని మా మీద వేస్తాడు. మరొక చోట తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంది. మా తెలుగుదేశం, జనసేన వాళ్ళు మేము మా ప్రభుత్వం వచ్చిందని మేము అక్కడ లెటర్ తీస్తారు. కానీ ఎంక్వైరీ చేసి డాగ్ స్క్వాడ్ వెళ్తే ఆ క్లూస్ అన్నీ లాగితే ఓ వైసీపీ సర్పంచ్ అరెస్ట్ అవుతాడు. అక్కడ 2 సార్లు జరిగింది ఇదే పరిస్థితి. అంటే ప్రభుత్వానికి బ్యాడ్ చేయడానికి, కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయడానికి వీళ్ళే చిన్నపిల్లలు తినే ఆహారంలో కూడా విషం కలిపేసినా మనం ఆశ్చర్యపోకర్లే. ఎందుకంటే వీళ్ళ దగ్గరున్న ప్రచారమే తప్పుడు ప్రచారం. ఆ ఫేక్ ప్రచారంతోనే వీళ్ళు ఒక్కసారి నెగ్గారు, రెండోసారికి వీళ్ళ సమాధి అయిపోయారు. ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఈరోజు ఈ వైసీపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఒక డీజీ స్థాయి ఉద్యోగి మీద, పోలీస్ అధికారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పడింది 307. ఒక ఎస్పీ స్థాయి అధికారి, డీజీ స్థాయి అధికారి అంటే పివి సునీల్ కుమార్, ఎస్పీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు గారు 307, జగన్మోహన్ రెడ్డి గారి మీద 307. అంటే వీళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సొంత బాబాయిని కూడా నరికి చంపుకున్నారు. ఈ రోజున ఎక్కడో ఒకవేళ తెలియని పరిస్థితుల్లోనో క్షణికావేశంలోనూ జరిగే నేరాలని శాంత స్వరూపుడైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారండి. నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దాడులు చేయమని తెలుగుదేశం కార్యకర్తలకు చెప్పరండి. ఆయన మేము ప్రతిపక్షంలో ఉండి మేము దాడులకు గురవుతున్నప్పుడు, హత్యా ప్రయత్నాలకు గురవుతున్నప్పుడు, తప్పుడు కేసులకు గురవుతున్నప్పుడు, సార్ మన గవర్నమెంట్ వస్తే మేము ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాకు కావాలని మేము అడిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాతో మాట చెప్పారండి. ఆయన ఒక కథ చెప్పారు మాకు. ఒక స్వామీజీ ఆ శిష్యుడు కలిసి వెళ్తూ ఉంటే ఒక చిన్న కాలువలో ఒక తేలు కొట్టుకుపోతుందటండి. కొట్టుకుపోతుంటే దాన్ని చూసిన స్వామీజీ ఇమీడియట్గా ఆ తేలు ప్రాణాన్ని కాపాడడానికి ఆ తేలును పట్టుకున్నాడు చేత్తో. పట్టుకుని దాన్ని ఇలా ఒడ్డు మీద చేర్చేలోపే 10-15 సార్లు దాన్ని ముళ్ళు గుచ్చేసిందట ఆయన స్వామీజీకి. అయినా కూడా స్వామీజీ ఆ తేలిని బయట విడిచిపెట్టాడు. అప్పుడు శిష్యుడు అడిగాడట, స్వామీజీ మీరేమో దాని ప్రాణం కాపాడదాం అనుకున్నారు, అది చూస్తే మిమ్మల్ని ముళ్ళు గుచ్చేస్తుంది కదా అంటే ఆయన మాట అన్నాడట, ముళ్ళు గుచ్చడం అనేది దాని నైజం, కాపాడడం అనేది మనిషిగా మన నైజం. దాని నైజం కరెక్ట్గానే చేసింది, మన పని కూడా మనం కరెక్ట్గా చేయాలి అని చెప్పారట. సేమ్ నాకు మా అందరికీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే. వీళ్ళు నేరస్తులు, వైసీపీ వాళ్ళు నేరస్తులు కాబట్టి వాళ్ళు నేరాలే చేస్తారు, వాళ్ళు దాడులే చేస్తారు, వాళ్ళు హత్యలే చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీలో అందరూ నాయకులు ఉన్నారు, లీడర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఎన్ని దాడులైనా తట్టుకుని ప్రజల కోసం పనిచేస్తాడు తప్ప తిరిగి దాడులు చేస్తే వాళ్ళకి మనం నేరస్తులు అవుతాం. కాబట్టి వాళ్ళు అలాంటి నేరాలు చేశారు కాబట్టే ఈ రోజున 11 సీట్లకి ప్రజలు వాళ్ళని పరిమితం చేశారు. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చంపేద్దాం అనుకున్నారు, ఆయన మీద దాడులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో ఆయన చంపేద్దామని ట్రై చేశారు. నారా లోకేష్ గారి మీద 1-10 సార్లు దాడులు చేపించారు, రాళ్ళు ఇచ్చి కొట్టించారు, ఆయన చంపుదామని ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి మీద, తల్లి లాంటి భువనేశ్వరమ్మ మీద ఎంత దారుణమైన నేరస్తులలో జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తుడు, అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో నేరస్తుడు, అతను ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నాడు.
ఈ అనంతబాబు అనేవాడు చంపేసి డెడ్ బాడీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు, అంబటి రాంబాబు మంత్రి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. గోరంట్ల మాధవ్ ఎంపీ మహిళలతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేశాడు. ఇంత నేరస్తులని ఈ భూతాలన్నింటినీ 2024 ఎలక్షన్తో మొత్తం సమాధి చేసి పారేశారండి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తా ఉంటే ఇది నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందట. ఇక్కడి నుంచి టీడీపీని క్విట్ చేయాలట. వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేసే ప్రచారాలు. నేను ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న మంచి వ్యక్తులందరి సహకారంతో ఈ వైసీపీ భూతాలన్నింటినీ సమాధి చేశారు. ఆ సమాధి నుంచే మళ్ళీ ఆ సమాధిని బద్దలు కొట్టుకుని ఎలాగైతే అరుంధతి సినిమాలో విలన్ బయట రావాలనుకున్నాడో ఈ భూతాలన్నీ మళ్ళీ అలా బయట రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ భూతాలను కనుక ఆ సమాధుల్లోంచి బయటికి రానిచ్చామా ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేసేస్తాయి. ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేయడానికే వాళ్ళు ఈ రోజున ఇలాంటి తప్పుడు ప్రచారాలతో మళ్ళీ ఎలాగైనా మళ్ళీ మన ఓట్లు సాధించి నెగ్గాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ అవసరమైతే 1కి 10 సార్లు ఆలోచించండి ఈ తప్పుడు ప్రచారాలని. ఒక్క వైసీపీ గవర్నమెంట్లో 600 మందిని చంపారండి, ఎస్సీలని బీసీలని. ఆ చంపడానికి కారణం వాళ్ళలో వాళ్ళ తగాదాలో పాత కక్షలో కాదు, ఈ వైసీపీ చేస్తున్న మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు, వైసీపీ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించినందుకు, వైసీపీ చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు 600 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని చంపారు. దానికి సాక్ష్యాలు ఆధారాలు పక్కాగా తెలుగుదేశం పార్టీ నుంచి దాని ఆధారాలతో పాటు ఈ బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది. దీనిలో ఎవరిని ఏ డేట్లో ఏ కారణంగా చంపారు, చనిపోయిన కుటుంబం ఎవరు, చనిపోయిన వ్యక్తి ఎవరు, ఈ రోజున ఎక్కడో జరిగిన దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళు చేసి ఈ తప్పుడు ప్రచారాలని అర్థం చేసుకోవాలా. ఈ పిన్నెల్లి అనేవాడు ఒకడే దాదాపుగా 8 మర్డర్లు, దాడులు, 79 దాడులు, ఎస్సీ బీసీ మైనార్టీల మీద 51 దాడులు అటండి. ఆ 71 దాడుల్లో దీనిలో 8 మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపించారట. దీనిలో క్లియర్గా ఉంది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లతో సహా. ఇంత క్రూరమైన క్రిమినల్స్ వీళ్ళ చేతికి అధికారం వస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి అమాయక ప్రజలను కూడా చంపించేసే వీళ్ళు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ ఏ మూలన ఏది జరిగినా దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం, తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్టలని భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, వీళ్ళ తప్పుడు ప్రచారంలో పడొద్దు. వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సమాధి చేసిన ఈ భూతాలన్నింటినీ బయటికి మళ్ళీ రానివ్వద్దు. ఆ భూతాలను అక్కడే నాశనం చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు నిరంతరం అభివృద్ధి వైపు వాళ్ళ పైన సాగిస్తున్నారు తప్ప ఎక్కడ కక్ష సాధింపులకి లేకపోతే ప్రతీకార దాడులకి వాళ్ళు ప్రోత్సహించట్లే. అలా ప్రోత్సహించేలా ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన ఏ ఒక్కడు ఈ రోజున ప్రాణాలతో భూమి మీద ఉండడు. తల్లి లాంటి మా భువనేశ్వరమ్మని ఎవరైతే అవమానించారో వాడెవ్వడో కూడా ఈ రోజున ఊపిరి పీల్చడం. కానీ ఎక్కడికక్కడే తెలుగుదేశం కార్యకర్తలందరికీ క్రమశిక్షణ నేర్పిస్తూ మనం నాయకులుగా ఉండాలి. అవసరమైతే ఓ దెబ్బ పడైనా ప్రజల వైపు నిలబడాలి తప్ప తిరిగి దాడులు చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దని మా అధినాయకుడి నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు మాకున్నాయి. ఒకవేళ ఎక్కడైనా 1-2 దాడులు ఎవరైనా జరుగుతూ ఉంటే అంతకుముందు ఈ వైసీపీ గవర్నమెంట్లో క్రూరమైన హింస అనుభవించినోడు తట్టుకోలేక భరించలేక చేసే పని అది. దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నాన్ని ఇప్పటికన్నా ఆ సిగ్గులేని ఆ భూతాలు తెలుసుకోవాలని, వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎలాగ సిగ్గు ఉండదు కాబట్టి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయరు కాబట్టి ప్రజలే దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వీళ్ళ తప్పుడు ప్రచారాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడి మన రాష్ట్రాన్ని మన భావి భారత పౌరుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉందని తెలియజేస్తూ పత్రికా స్నేహితులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇది స్టార్ట్ అయినప్పుడు చెప్పాను సార్, ఎక్కడన్నా ఒకవేళ ప్రతీకార దాడులు అనేవి అవి రాజకీయ ప్రతీకార దాడులు కాదండి. మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉంటాం, ఒక క్రైమ్ వార్తలు పడతానే ఉంటాయి. ఎక్కడో ఎవరికో సరిహద్దు తగాదా వచ్చింది, ఎవరికో ఏదో సొంత లావాదేవీలు ఉన్నాయి. ఇలా జరిగిన ప్రతిదాన్ని కూడా వీళ్ళు పార్టీకి అంటగట్టి
తద్వారా ఇది మేము తెలుగుదేశం పార్టీ ప్రతీకార దాడులు తెగబడుతుంది 31 మంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 మంది చనిపోయారు తెలుగుదేశం కార్యకర్తలు. అది పక్కాగా వైసీపీ కార్యకర్తల చేతిలో హత్య గావించబడ్డారు. దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం, లేదా ఇప్పుడు రీసెంట్గా విజయసాయిరెడ్డి గర్భాధానం కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఆ గర్భాధానం అనే దాన్ని వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సార్. సార్, ఇప్పుడు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ప్రతి నిమిషానికి, ప్రతి 3 నిమిషాలకు ఒక మానభంగం జరుగుతుంది భారతదేశంలో. వాటిని కట్టడి చేయడం కోసమే మనకి పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక నేరం జరుగుతుందని ముందుగా ఊహించి దాన్ని ఆపే మెకానిజం ఇప్పటి వరకు భారతదేశంలో కాదని ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ భారతదేశంలో అన్ని చోట్ల జరిగేవే. మీకు ఉదాహరణ చెప్తాను. 2020, 21, 22కి ఎన్సీఆర్బీ రిలీజ్ చేసిన రికార్డ్స్ ప్రకారం 2021కి 1018 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. 21, 22కి 1188 అఘాయిత్యాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ, అతని నాయకులు, అతని పోలీసులను ఉపయోగించుకుని చేసే నేరాలనే మేము ఎప్పుడు పాయింట్అవుట్ చేసాం తప్ప ఎక్కడో జరిగే కామన్ నేరాలని మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించలేదు. ఆ కామన్ నేరాలు ఏమైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్గా ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో తక్షణ చర్యలు తీసుకుంటున్నారండి. ఎక్కడన్నా వాడు నేరానికి పాల్పడ్డాడు, ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతన్ని 307 అయితే 307, 302 అయితే 302, రేప్ కేసు అయితే రేప్ కేసు వెంటనే పెట్టి అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ వైసీపీ హయాంలో ఒక దళితుడికి శిరోమండనం చేయించాడు జక్కంపూడి రాజా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో పెట్టి. రాష్ట్రపతి దగ్గర నుంచి లేఖ వచ్చినా సరే అతన్ని అరెస్ట్ చేయలేదు. ఈ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి అతను నేరం చేశాడు, మర్డర్ చేశాడని సిబిఐ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అతను నాకు ఇంకొక కన్ను అని చెప్పి వెనకేసుకొచ్చాడు. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నాడో 8 మర్డర్లు వీళ్ళ అనుచరులు చేస్తే పిన్నెల్లి చాలా సౌమ్యుడు అని చెప్పుకొచ్చాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి. ఆయనకి సొంతోళ్ళు, బయటోళ్ళు, పగోళ్ళు అనేది ఏమి ఉండదు. చట్టపరంగా ఎవరైనా నేరం చేస్తే చట్టపరంగా వారిని శిక్షించదు. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం తూచా తప్పకుండా చేసుకెళ్తుందండి. అయినా కూడా ఆ జరిగిన ప్రతిదానికి ఎక్కడో ఇప్పుడు 3 మైనర్లు కలిసి ఒక మైనర్ బాలికను రేప్ చేశారన్నారు. దానికి తెలుగుదేశం పార్టీకి ఏంటి సార్ సంబంధం? దానికి కూటమి ప్రభుత్వంకి ఏంటి సంబంధం? ఆ కుర్రోళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారట, ఇంటర్నెట్లో మేము వీడియోలు చూసి మేము అది చేయడం జరిగిందట. పిల్లల దగ్గర ఇంటర్నెట్ అంత ఈజీగా ఎలా దొరుకుతుందండి? మన పిల్లలకు మనం ఏం సెల్ ఫోన్ ఇవ్వం. సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు ఎక్కువసేపు కూర్చుని ఎక్కడైనా మూలను కూర్చొని చూస్తూ ఉంటే మనం ఊరుకోం. వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి కేవలం కమిషన్ల కోసం కక్కుతుపడిచిన ట్యాబ్లు ఉన్నాయి. ఆ కమిషన్ల కోసం కక్కుతుపడిచిన ట్యాబ్లో వాళ్ళు సాఫ్ట్వేర్ మార్చి దానిలో చెడ్డ వీడియోలు చూడడం. వాళ్ళేమో ఆ ట్యాబ్ తోటి ఉంటే ఏదో స్కూల్ పని చేసుకుంటున్నారేమో అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారు. వాళ్ళ దగ్గరికి అంటే వయసును బట్టి మనం అందించే టెక్నాలజీ కూడా ఉండాలండి. వయసుని మీరిచ్చే టెక్నాలజీ మనం విదేశాల్లో లాగా, వెస్ట్రన్ కంట్రీస్లో లాగా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి హై స్కూల్ దగ్గర నుంచి మనం సెక్స్ నాలెడ్జ్ ఇవ్వం. వాళ్ళకంటే వాళ్ళకి ఏ టైంలో ఏ టెక్నాలజీ ఇచ్చినా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. మన పిల్లలకు వచ్చేటప్పటికి మనం వయసును బట్టి ఇవ్వాలి. మనం ఒక సెల్ ఫోన్ కొనాలంటేనే డిగ్రీ చదువుకుంటే తప్ప మనం చిన్నపిల్లలకు కొనం. ఇక్కడ జరిగే ప్రతి నేరం, ఇప్పుడు జరుగుతున్న ప్రతి హత్య, ప్రతి నేరం, ప్రతి మానభంగం, దీనికి కారణం వైసీపీ పెంచి పోషించిన గంజాయి, వైసీపీ ఈ రాష్ట్రానికి దిగుమతి చేసిన డ్రగ్స్, వాళ్ళు చేసిన ఇక్కడ జరిగే ప్రతి నేరానికి పునాది వైసీపీ ప్రభుత్వంలోనే ఉంది. ఇక మళ్ళీ వాళ్ళే వచ్చి ఇక్కడ నేరాలు జరుగుతున్నాయంటే నేరాలు కట్టడి చేయడానికి, ఆ నేరం చేసిన వాడిని శిక్షించడానికి ప్రభుత్వం ఎప్పుడు ముందుంది. దానికి తెలుగుదేశం ప్రభుత్వానికి, దానికి చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెడితే ఎలా సార్?